ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా నీ కదే నన్నే తాకగా నా మదే నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీ దరే నేను చేరానుగా ఎవరు చూపించలేని ముందుగానే కడిగి పెట్టుకుని ఎండు చెప్పులు కూడా వేసుకోవాలి. దీంట్లో వాసనంతా పోయేదాకా వేయించుకోవాలి. కోడిగుడ్లు ఎండు చేపల కాంబినేషన్లో ఉన్న కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. ఆంధ్రాలోనే ఇది గోదావరి సైడ్లోనే గోదావరి వాళ్ళు ఎక్కువ ఎండు చేపలు కోడిగుడ్లు కలిపి వండుకుంటారు. అదేవిధంగా ఎండి రొయ్యలు కోడిగుడ్లు వండుకుంటారు. బాగుంటుందండి. నేను అంటే ఇటు సైడు ఈ ఏరియాకి వచ్చిన కొత్తలో అయితే ఎండు చేపల కోడిగుడ్ల అదేంటి అలా ఎట్లా వండుకుంటారు ఏంటి అని అంటే తెలియదు కదా మనకి, ఆ టేస్ట్ చూడలేదు కదా. నేను అనుకునేదాన్ని ఏం బాగుంటుందా అలా ఎలాగా రెండిట్లతో కాంబినేషన్తో వండుకుంటారు, ఇది ఎలాగా అది ఎలాగా అనుకునేదాన్ని. బట్ కాకపోతే ఏంటంటే ఈ రెండిటి ఫ్లేవర్ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చాలా బాగా నాకు కూడా నచ్చింది. ఇటు ఎండు చేపలు సపరేట్గా వండుకోరు, ఎప్పుడు మిక్స్డే. ఇలాగా ఇవన్నీ కూడా వేయించుకోవాలి. వీటిని పోసపరిగిలు కాదు, మా హస్బెండ్ ఏం చెప్పారంటే గొరసలు అంటారండి. ఇంక దీనిపైన చూడండి, చూపిస్తా. దీనిపైన ఇది చూసారా, ఇది వెన్నుపూస. అది గినక ఏగితే కరకరలు ఆడుతుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. భోజనం టైం అయితే దాటిపోయింది. ఈ వీడియో చేద్దామని దీనికి ఈ సెటప్లన్నీ చేసుకునేసరికి చాలా టైం అయితే పట్టేసిందండి. మంట అయితే స్లోగా అవుతుంది. కొంచెం వేస్తాను. అప్పుడప్పుడైతే ఇలా పాటలు పాడుతూ చేసుకుంటూ ఉంటాను. ఎవరు ఉండరండి, మేమైతే ఈ హౌస్లో మేము ఒక్కళ్ళమే కనుక పాటలు పాడుతూ ఉంటే నాకు అప్పుడప్పుడు ఒంటరి అన్న ఫీలింగ్ అనేది అయితే ఉండదు. ఇలా సరదాగా పాడుకుంటూ వండుకుంటూ ఉంటాను. ఈరోజు అయితే అసలు వాతావరణము పొద్దున్నుంచి ఒకటే వర్షం అండి. ఏంటంటే మరి ఇది ముసురు అంటున్నారు, మరి ఎన్ని డేస్ అన్నది కూడా తెలియదు. వాతావరణం అంతా కూడా చాలా కూల్గా ఉంది. అందుకే ఈరోజు ఈ పని పెట్టుకున్నాను. ఈ కర్రీ అయితే కొంచెం బాగుంటుందని. చూడండి, వర్షం కనిపిస్తుందా మీకు? కనిపించట్లేదు అనుకుంటా వీడియోలో సరిగ్గా. ఇక మొక్కల మీద వర్షం అంతా పడుతుంది. నాకైతే సంతోషం అండి వాన వస్తాయి, ఎందుకంటే నా మొక్కలకి మంచి నీళ్ళు అనేది వస్తాయి కదా, వర్షపు నీళ్ళు వల్ల మొక్కలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయని.
సంతోషం ఉంది. కానీ బయటికి అస్సలు వెళ్ళనండి. వాన వస్తే నాకు చిరాకు అనిపిస్తుంది. అందువల్ల బయట అయితే కుంపడి పెట్టుకొని అయితే ఈ విధంగా వండుతున్నాను. నేను అప్పుడప్పుడు నాకు మంచి మాట బైబిల్ నుంచి గుర్తొస్తుందండి. మనము దేవుణ్ణి ప్రతిసారి మోకాళ్ళేసి లేదా బైబిల్ చదివి దేవుని స్తుతిస్తాము. కాకపోతే మనం చేసే ఏ పనిలోనైనా దేవుణ్ణి ఈ విధంగా ఎలా స్తుతించాలి అంటే ఒక మంచి మాట అయితే ఉంది. కీర్తనలతోనూ సంగీతములతోనూ వాయిద్యములతోనూ దేవుణ్ణి గణపరచుడి అంటే స్తుతించుడి అని ఉంది. మనకొచ్చిన పని మనం చేసుకుంటా పాటలు పాడుకుంటా దేవుణ్ణి అలా విధంగా రోజువారి పనిలో అలాగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తే మన జీవితాలకి ఎంతో మేలండి. వ్యర్థమైన మాటలు వ్యర్థమైన ఆలోచనతో మన హృదయాన్ని మన మనసుని నింపుకొని పాడు చేసుకునే కన్నా మనం చేసే పనిలోని ఈ విధంగా దేవుని ప్రతి క్షణం తలుచుకుంటే లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మా తోటలోని అంటే నేను పెంచే గార్డెన్లోనే కోసిన చింత చిగురైతే వేసాను. ఇలాగా నేను మా అమ్మ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారనుకో ఏం కూర అని అడుగుతుంది. ఫస్ట్ ఫోన్ చేయంగానే నేను ఎండు చేపలు కోడిగుడ్లు అంటే ఎండు చేపల లేకపోతే కోడిగుడ్లు అనేది, లేదమ్మా ఎండు చేపలు కోడిగుడ్లు కలిపి వండామంటే ఏంటది కలిపి ఎట్ట వండుకుంటారు, అట్టట్టు వండుకుంటావు అదేం బాగుంటుంది అనేది. అంటే ఈ సైడ్ అయితే ఇలాగే వండుకుంటారు. అయితే నేను చెప్పేదాన్ని ఇటు సైడ్ ఇట్లాగే వండుకుంటారమ్మా, మన సైడ్ అయితే సపరేట్గా వేరువేరుగా వండుకుంటారని చెప్పేదాన్ని. అదేం బాగుంటుంది అనేది. అయితే సరేలే నీకు చెప్పినా అర్థం కాదులే కానీ నేను వీడియో చేసి నా యూట్యూబ్లో పెడతాను, ఒకసారి నువ్వు చూడు నీకు అర్థమవుతుంది, చాలా బాగుంటుంది కర్రీ అయితే అని చెప్పేదాన్ని. అందుకే వాళ్ళ కోసం అయితే ఈరోజైతే కొంచెం సమయం దొరికిందని విధంగా ఎండు చేపలు కోడిగుడ్లు అయితే కర్రీ చేసి వాళ్ళకి చూపించాలని చేశానండి. ఒకవేళ మీరు ఎవరైనా మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మొక్కలను అయితే ఈ విధంగా పెంచుతాను. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్